వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు గరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మేమరులమైయుంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి మార్గము వీడి మేమందరము ప్రేమ చేనప్పుడు ప్రియతనయునంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవ్వారైనా నీ శరణు జొచ్చు వారలకు నీ శరణు జొచ్చు వారలకు ఇనుడావు కేడెంబు నీ జగతిలో నగుచు కనుపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ భయము మాయలను నిలుపుము నీదు ప్రభావము నరంగను నిలుపుము నీదు ప్రభావము నరంగను నీ భయము చేమేము వైభవమందుచు నే భయము లేకుండా నీ భూమిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్నీ దయచేయు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు తండ్రి యొక్కయు
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగులను సత్యంలో బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకు నీ నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠ వద్దను నాకు ఆనంద సంతోషము కలిగే దేవునికి చేయగలను. దేవా, నా దేవా, సితార వాయించు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ప్రభువుని ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆ రీతిగా మన పాపములను ఒప్పుకొని మన ప్రభు యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొని ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సన్నిధిని నాయతి క్రమములు నేను పొందునను పొందిని. మా సృష్టికర్తవు విమోచకుడు అయిన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వభావికంగా పాపులమని అపవిత్రులమని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి నీకు ఒప్పుకొంచున్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు విధిలేని కనికరములను ఎందుకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా ప్రభు చనిపోటకై నీ ఎంతైక కుమారుని చెరువుల కరుణ గల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య పొందినట్టు వెలుగుచ్చి నిశ్చితములు గురించి సరైన జ్ఞానమును ఈ వాక్యములను కలిగిన విధేయతలు వాయుని పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన మాట రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయి. త్రిత్వంలోని చివరి ఆదివారంలో ప్రారంభ గీతను చదువు. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండదు. వారు ఆయన ప్రజలైందు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. యువకులారా, ఇతరులు పైకెత్తుకోండి. పురాతనమైన తలుపులారా, మిమ్మల్ని లేవనెత్తుకోండి. అప్పుడు మహిమ గల రాజు ప్రవేశించును.
Kristu mamono kanikaripun. Kristu mamono kanikaripun. Prabu mamono Sampurnatamailah lamilo Demuniki mahima Demuniki mahima Yesus
యేసు నా ప్రాణాలించి పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు పరిశుద్ధాత్మతో తండ్రి అయినా దేవుని యందు ప్రభావించున్నావిప్పుడు. ప్రభువు మీతో ఉండుగాక. ప్రార్థించండి. సర్వోన్నతుడైన మా తండ్రి, ఓ ప్రభువా నీకు స్తోత్రం. మా బలహీనత చేత మా మీది తెచ్చుకున్న ఆ పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల పొందినట్టు నీ జనుల నేరములను క్షమింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడు యుగంలో జీవించు పరిపాలించున్నట్టు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంటున్నాను. ఆమేన్. కూర్చోండి. త్రిత్వములోని చివరి ఆదివారం కొరకైన లేఖన భాగములు చదివేందుకు రావాలని కోరుతున్నాను. పత్రిక వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనముల వరకు. చివరి ఆధారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడింది. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకుంటుండగా గర్భిణీకి కొత్త వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తపస్సు కనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను ఒకటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులను కాగా ఉన్నాము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉన్నవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనము పగటి వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణలను శిరస్త్రాణము ధరించుకున్నాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించడు కానీ ఇతరులకు పాదకుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోతున్నాను, తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందను. కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగుతుంది. వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్తను మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనం. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక.
పట్టణం తర్వాత చివరి ఆందోళనకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠశాలను మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఇలాగ రాయబడి ఉన్నది. పరలోక రాజ్యము తన కిటికీలు పట్టుకొని రెండు కుమారులు ఎదుర్కొన్నట్టు బయటపడిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ కిటికీలు పట్టుకొని తమకు కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ కిటికీలతో కూడా సిద్ధంగా నూనె తీసుకొని పోయేది. పెంచి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొలికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇద్దరు పెంచి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కొనదని చెప్పిరి. వారు కొనుక్కొనుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి వెనుక లోపలికి పోయేది. అంతటి తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యో మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, నువ్వు నెత్తనని ఇంత నిశ్చయముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. విశ్వాస ప్రమాణాలను మన విశ్వాసాలను అంగీకరించాలి. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకపడి పుట్టి శ్రమపడి సిలువపై చనిపోయి సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతిపై ఉన్నటువంటి శరీరంలో ముఖ్యులలోకి చేయుటకు అక్కడకు వచ్చినట్లు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణై శరీరమును తాను నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. కూర్చోండి. వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఆంధ్రప్రదేశ్ 26వ కీర్తన, ఈ చిన్న పుస్తకంలో 84వ కీర్తన రాజాది రాజా రా అనేటువంటి కీర్తనను పాడుకుందాం. ఈ కీర్తన పాడుకొని వాక్యోక్తిలో ప్రవేశిస్తాం. రాజాది రాజులకు రాజయేసు రాజ్యమేలరా, రావికోటికి జయేసురా, రాజాది రాజా రాజులకు రాజయేసు రాజ్యమేలరా, రావికోటికి జయేసురా. ఓ భూజనములెల్ల దేవి చూడగా, ఓ నిజనంబు స్వాగతంబు నీయగా, నీ రాజ్య స్థాపనంబు సేయ, భూరాజులెల్ల కూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమున వేగా, రాజాది రాజా రాజా
యేసునాథ నీవు మహిమలోనా మాదరే మహానందమౌగా రాజవిరాజ రాజులకు రాజువైరా రాజయేసు రాజమేలరా రావి కోటి తేజయేసు ఓ పరమ యెరూషలేము పుణ్య ఓ పరమదూతలార భక్తుల రాజయేసు రాజమేలరా రవి కోటి తేజయేసురా మన తండ్రి దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. కూర్చోనండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసు స్వామి, నీకు స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలో పాటలలో మహిమ పొందిన దేవా, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుమని, నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచుమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లుగా చేసుకున్నామని, ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడి సరిచేసి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరకు శుభాలు, దైవ దీవెనలు అందిస్తూ ఉన్నాను. త్రిత్వంలోని చివరి ఆదివారంలోనికి ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. చర్చ్ క్యాలెండర్లో సుదీర్ఘకాలం త్రిత్వకాలము సంఘము యొక్క సిద్ధపాటు కాలం. దేవుని ప్రేమను, మానవాళి కొరకు ఆయన చేసినటువంటి కార్యములను గూర్చి విని, తెలుసుకొని, విశ్వసించి ఆ విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నటువంటి సంఘము దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే కాలము త్రిత్వకాలం. ఈ త్రిత్వకాలంలో ఇది చివరి ఆదివారం. వచ్చే ఆదివారాన్ని అడ్వెంటులోని మొదటి ఆదివారము అని అంటారు. రేపు 25వ తేదీ నుండే మనకి అడ్వెంట్ ధ్యానాలు ప్రారంభమవుతాయి. అడ్వెంట్ అనేటువంటి మాటకు ప్రభుని రాకడా అని అర్థం. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం ప్రత్యక్షీకరణ సాహిత్యం. ఈ ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడిన మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభువారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభువును ఎదుర్కొనడానికి మన సిద్ధపాటు ఎలా ఉందో పరిశీలించుకోవలసినటువంటి సమయం ఇది. యేసు ప్రభు వారి అభిరుచికి అనుగుణమైన జీవితం నాలో ఉందా?
ఇంకా ఏమైనా నేను సరిచేసుకోవలసింది ఉందా అని ప్రశ్నించుకునేటువంటి సమయం కనుక ఇది చాలా శ్రేష్టమైన సమయం అని నేను భావిస్తూ ఉన్నాను, మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనకు చదవబడినటువంటి లేఖన భాగాల నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రభుని రాకడ, సంఘము యొక్క సిద్ధపాటు. ప్రభుని రాకడ, సంఘ సిద్ధపాటు అనే అంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ధ్యానాన్ని పత్రిక వాక్య భాగంతో ప్రారంభిద్దాం. తెరిచి ఉంచండి. పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనముల వరకు. వాక్యాన్ని వాక్యంతో సరిచూస్తూ ధ్యానించటం మన ఆత్మలకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలలో ఒకటి తెస్సలోనికై సంఘం. చాలా శ్రేష్టమైన సంఘం. అపోస్తలుడైన పౌలు తన 2వ మిషనరీ ప్రయాణంలో ఈ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘము పౌలును సంతోషపరిచిన సంఘము, దేవుని కృపను అపరిమితంగా పొందుకున్న సంఘము, కష్టాలలో సైతం సంతోషంగా దేవుని స్తుతించిన సంఘము, చాలా చాలా ఆత్మీయ విలువలు కలిగినటువంటి సంఘము తెస్సలోనికే సంఘం. అయితే ఆ సంఘంలో ఒక సందేహం లేక ఒక ప్రశ్న తలెత్తింది. అదేమిటంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ఎప్పుడు, ఎలా జరుగుతుంది? ఇది ఆ సంఘంలో తలెత్తినటువంటి చాలా పెద్ద ప్రశ్న. ఇది ఆనాడే కాదు, ఈనాటికి ప్రశ్నగానే ఉంది. ఈనాడు కూడా అనేక మంది ఈ ప్రశ్నను అడుగుతున్నారు. దాని కొరకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు, ఎలా జరుగుతుంది అనే ప్రశ్న చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి వివరిస్తున్నాడు పౌలు. చూడండి, తెస్సలోనికీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. పౌలంటున్న మాటలు మీరు గమనించండి. ఆ కాలములను గూర్చియు సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ప్రభు దినము ఎలా ఉంటుంది అని అంటే, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. ఈ మాటల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి 2 మాటల్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని తలస్తూ ఉన్నాను. మొదటిది మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. 24వ అధ్యాయము 36వ వచనం. ప్రభువారు చెప్తున్నారు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆ దినమును గూర్చి అంటే ఏ దినము అనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే అది యేసుక్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ దినము. 2వ రాకడ దినము లేక దానినే ప్రభు దినము అని అంటారు. ప్రభు దినం. దానిని గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు. మరొక వచనం లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం. 12వ అధ్యాయము 40వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఇవి యేసుక్రీస్తు స్వయంగా పలికినటువంటి మాటలు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును.
గమనించండి, పౌలు చెప్తున్న మాటలు, యేసుక్రీస్తు చెప్తున్న మాటలనే ఆయన తనదైనటువంటి శైలిలో తెస్సలోనికై సంఘానికి చెప్తున్నాడు. ఆ సమయాన్ని గూర్చి, ఆ గడియను గూర్చి ఎవరికి తెలియదు. మీరు అనుకొనని గడియలో ప్రభు వస్తారు. అది ప్రభు చెప్పిన మాటలే అక్కడ పౌలు తెస్సలోనికై సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి, ప్రభు రాకడ ఎప్పుడు అనే ప్రశ్నకు, ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు పౌలు చాలా స్పష్టమైన జవాబు చెప్తున్నారు. ఆయన రాకడ అనుకోని గడియలో జరిగే కార్యం. అనుకోనని గడియ, అనుకోనని గడియలో జరిగే కార్యాన్ని గురించి ఏం చేస్తే బాగుంటుంది? లెక్కలేస్తూ కాలక్షేపం చేయాలా, లేకపోతే అనుకోనని గడియలో జరిగే కార్యం గురించి జాగ్రత్త పడి సిద్ధంగా ఉండాలా? చాలాసార్లు మనకి ఓల్డేజ్ని గురించి చాలా భయం ఉంటుంది. వృద్ధాప్యంలో ఏం సంభవిస్తుందో తెలియదు, పిల్లలు ఎలా చూస్తారో తెలియదు. చాలామంది ఏం చేస్తారంటే, వృద్ధాప్యం చాలా భారభరితమైంది కనుక మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి అని కొంచెం కొంచెంగా ఒక ప్రణాళిక ప్రకారంగా దాని కొరకు సిద్ధపడతారు. కొంతమంది వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు దాని గురించి ఎందుకు తొందర అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏం చేస్తే బాగుంటుంది? వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటామా? లేకపోతే ఎంత మనం సేవ్ చేయగలము అని రోజు లెక్కలేసుకుంటూ కూర్చుంటామా? ఒక స్టెప్ వేసి మనం దానికి తగినటువంటి జాగ్రత్తతో కూడినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంటామా? యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ మీరు అనుకొనని గడియలో జరిగే కార్యం. యేసు ప్రభు వారి రాకడ సమయాన్ని గూర్చి ప్రపంచవ్యాప్తంగా లెక్కలు వేసేటువంటి మేధావులు, వేదాంతులు చాలామంది ఉన్నారు. మీకు గుర్తుందో లేదో కానీ 1999 యుగాంతము అని ఒక పెద్ద పుస్తకం వచ్చింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలోనే యుగాంతం అయిపోతుంది, యేసుక్రీస్తు ప్రభు వచ్చేస్తున్నారు అని చెప్పారు. అది గడిచిపోయింది. 2012 చాలా కీలకమైన సంవత్సరం అని చెప్పారు. ప్రభువారు అంటున్నారు, ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే తెలుసు, తండ్రి మాత్రమే ఎరుగును. ఒక మాట, వీటన్నింటి సారాంశం నేను చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయాన్ని గూర్చి బైబిల్ ఒక విధంగా చెప్పాలంటే సైలెంట్గా ఉంది. ఒక భక్తులు అంటారు, బైబిల్ సైలెంట్గా ఉన్న చోట మనం మాట్లాడకూడదు. బైబిల్ సైలెంట్గా ఉన్న చోట మనం మాట్లాడకూడదు. బైబిల్ సైలెంట్గా ఉంది కనుక యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు అనే విషయంలో మనం లెక్కలేస్తూ కూర్చోవడం కంటే కూడా సిద్ధపడి కూర్చోవడం మంచిది అనే సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన రాకడ ఎప్పుడైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అన్న ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రభువారు త్వరగా రాబోతున్నారు. ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడాలి? పౌలు ఈ తెస్సలోనికై సంఘానికి 2 రకాల వ్యక్తులను గురించి చెప్తున్నారు. ఎలా సిద్ధపడి ఉండాలో చెప్తున్నారు. ఆ 2 రకాల వ్యక్తులను మీకు చూపిస్తాను. ఒకటి వరల్డ్లీ పీపుల్, లోకులు. 3వ వచనం చూడండి. 3వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. లోకులు నెమ్మదిగా ఉన్నది
భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. లోకులు, లోకాన్ని నమ్ముకున్నవారు, ఈ లోకమిచ్చా జీవించేవారు, ఈ లోకానికి సంబంధించిన విషయాలలో ఆనందిస్తూ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య వైఖరి కనబరిచేవారు. వీళ్ళు ఏమనుకుంటారట, ఏం పర్లేదు, నెమ్మదిగానే ఉంది, భయం ఏమీ లేదు అని అనుకుంటారు. ప్రియమైన వారలారా, ఎలాంటి సిద్ధపాటు లేకుండా చాలా నిర్లక్ష్య వైఖరి కలిగి ఈ లోకాన్ని అనుభవిస్తూ జీవిస్తారు. చివరికి వారి పరిస్థితి ఏమిటో మీరు గమనించండి. వారికి నాశనం వస్తుంది అని అక్కడ వ్రాయబడింది. నాశనం వస్తుంది. గర్భిణీ స్త్రీకి ప్రసవం ఎప్పుడు జరుగుతుందో మనం ఖచ్చితంగా చెప్పలేం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్కాన్ చేసి +or- 7 days అంటారు. ఎప్పుడు చెప్పలేం. అలాగే ఎవరైతే నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారో వారికి నాశనం అలా తటస్థిస్తుంది అని పౌలు చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నారు. రెండవది వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు ఎలా ఉంటారో చెప్పాడు. పీపుల్ ఆఫ్ లైట్, వెలుగు సంబంధుల వలె మీరు ఉండండి అని చెప్తున్నాడు. వెలుగు సంబంధులు ఎలా ఉంటారో చూడండి. 6 నుంచి దాదాపు 11 వచనాల వరకు ఉన్న వచనాలలో వెలుగు సంబంధులు ఎలా ఉంటారో చెప్పారు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలని తలస్తూ ఉన్నాను. 6వ వచనంలో మీరు గమనించినట్లయితే వారు మెలకువగా ఉంటారు. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. మనం వెలుగు సంబంధులం అయితే, మీరు వెలుగు సంబంధులైతే 5వ వచనంలో మీరు చూడండి, మీరు పగటి సంబంధులైతే ఏం చేయాలి? నిద్రపోక మత్తులము కాక మెలకువగా ఉండాలి. వెలుగు సంబంధులు మెలకువగా ఉంటారు అంటే నిద్రపోకుండా ఉండమని కాదు. నిద్ర అనేది సహజం. ఈ నిద్ర కాదు. ఎవరిని మిరింగుదునా అని సాతానుడు గర్జించు సింహము వలె తిరుగులాడుతున్నాడు. సాతాను చేతికి చిక్కకుండా ఆత్మీయ మెలకువ కలిగి ఉండాల. ఆత్మీయ స్థితిలో మనం నిద్రపోతూ ఉంటే, మత్తుగా ఉంటే సాతానుడు మనలను హస్తగతం చేసుకుంటాడు. కనుక సాతాను చేతికి మనం చిక్కకుండా ఉండాలి అని అంటే ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాలి. నీవు వాక్యం ద్వారా వెలిగించబడ్డావు. యేసుక్రీస్తు ప్రభు నా కొరకు సిలువ వేయబడి మరణించి 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు అని విశ్వసిస్తున్నావు. నీవు విశ్వసించే వ్యక్తివి ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉండాల. ఇంకా చెప్తున్నారు వెలుగు సంబంధులు ఎలా ఉంటారు అని అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారట. చూడండి 8వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణమును ధరించుకుందాము. మనం పగటి సంబంధులమైతే, యేసుక్రీస్తును విశ్వసించిన వారమైతే, వాక్యం చేత వెలిగించబడిన వారమైతే ఎలా ఉండాలి అని అంటే మనము విశ్వాస ప్రేమలను, విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణలను కవచముగా ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాల్లో సర్వాంగ కవచాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ సర్వాంగ కవచాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఈ సర్వాంగ కవచాన్ని ధరించకపోతే ఈ లోకంలో మనం సాతానుతో, లోకముతో, శరీరంతో పోరాడలేం.
ప్రియమైన వర్లరా, మనము వెలుగు సంబంధులమైనప్పుడు విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణ అనేటువంటి వాటిని కవచంగా ధరించుకోవాలి. మూడవది, ఒకరిని ఒకడు ఆదరించుకుంటూ క్షమాభివృద్ధి కలుగజేసుకుంటారట. ఎవరు? వెలుగు సంబంధులు. 11వ వచనం చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. పక్కోడు ఏమైపోతే నాకేంటి అనుకునే వాళ్ళు చీకటి సంబంధులు. ప్రక్కనున్నవాడు పతనమైపోతుంటే వానిని తిరిగి లేపడానికి అతని యొక్క క్షేమాభివృద్ధి కొరకు కృషి చేసేవాడు వెలుగు సంబంధులు. ప్రక్కవాడు కృంగిపోతుంటే నాకేమిటి అనుకునేవాడు చీకటి సంబంధి. ప్రక్కవాడు కృంగిపోతూ ఉంటే అతనిని ఆదరించేవాడు వెలుగు సంబంధి. గమనించండి, పొరుగువాని పట్ల కనికరం కలిగి ఆదరించాలి. పడిపోతున్న వారిని తిరిగి వారిని లేపి వారికి క్షేమాభివృద్ధి కలిగి చేయాలి. ఇది క్రైస్తవ విశ్వాసులంగా, పగటి సంబంధులంగా, వెలుగు సంబంధులంగా మన యొక్క బాధ్యత. ఆనాడు తెసలోనికే సంఘంలో ఆ అలవాటు ఉంది. అందుకే పౌలు ఈ మాట చెప్తున్నాడు, మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే. ఈ అలవాటు ఉంది, అలాంటి ఆత్మీయత ఉంది, వారు ఆత్మలో రగులుతున్నారు. కాబట్టి ఇక ముందు కూడా మీరు ఇదే విధానాన్ని కొనసాగించండి అని పౌలు చెప్తున్నాడు. ప్రియమైన వర్లరా, మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నటువంటి విశ్వాసిగా, ఆయన రాకడ తథ్యం. అయితే ఆ రాకడ కొరకు సిద్ధపడుతున్న విశ్వాసిగా మనము లోకుల వలె కాకుండా వెలుగు సంబంధుల వలె ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఒకరిని ఒకడు ఆదరించుకుంటూ, ఒకరిని ఒకడు ధైర్యపరుస్తూ, ఒకరి క్షమాభివృద్ధిని ఒకరు కాంక్షిస్తూ ఈ విశ్వాసయాత్ర కొనసాగించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వర్లరా, మనం దేవుని ఉగ్రతకు గురి కావడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం వెలుగు సంబంధుల వలె ఉండి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉన్నామో ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభు రాకడ తథ్యం. ఆ రాకడ ఎప్పుడు అనేది మర్మం. నీ సిద్ధపాటు ఎలా ఉన్నది అనేది ముఖ్యం. లోకుల వలె ఉంటున్నావా? వెలుగు సంబంధి వలె ఆత్మీయ మెలకువ కలిగి పరిశుద్ధుల నీతి క్రియలు వస్త్రముగా ధరించుకొని విశ్వాసము, ప్రేమ, రక్షణ, నిరీక్షణలను నీవు కవచముగా ధరించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నావో పరిశీలన చేసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు. మనందరికీ సుపరిచితమైన ప్యాసేజ్ ఇది. దీనికి మనం ఒక టైటిల్ పెట్టుకుంటాం, బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విశిష్టమైన ఉపమానం ఇది. ఈ ఉపమానం ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు, పెండ్లి కుమారునిగా రానై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటును గూర్చి తెలిపే ఉపమానం. ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు ఉన్నారు. పెండ్లి కుమారునిగా యేసుక్రీస్తు ప్రభు వారు త్వరలో రాబోతున్నారు. ఈ 10 మంది కన్యకలు త్వరలో రానయ్యినటువంటి యేసుక్రీస్తును ఎదుర్కొనడానికి సిద్ధపడుతున్న క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. గమనించండి, ఈ గుంపులో ఉన్నటువంటి 10 మంది, ఈ 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని రాకకు పూర్వం
వారిలో ఎలాంటి విభజన లేదు, అందరూ కన్యకలే. పెండ్లి కుమారుని రాకకు ముందు వారిలో ఎలాంటి విభజన లేదు. కానీ పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత 2 రకాలుగా విభజింపబడ్డారు. ఎట్లా? బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేనివారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ క్రైస్తవ సంఘాన్ని 2గా చీలుస్తుంది. గొర్రెలు మేకలు, గొర్రెలు మేకలు. ఆయన న్యాయాధిపతిగా ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు గొర్రెలు మేకలు వేరుపడతారు. బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు. ఎప్పుడు ఇది బయలుపడింది అంటే యేసుక్రీస్తు ప్రభు పెండ్లి కుమారునిగా వచ్చిన తర్వాత. అంతవరకు కలగాపులగం, అంత కలిసే ఉన్నారు. బుద్ధున్న వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కూడా కలిసే ఉన్నారు. మేము కూడా బుద్ధివంతులమే అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ప్రభు రాకడ ఖచ్చితంగా సెపరేట్ చేస్తుంది. గమనించండి, 10 మంది కన్యకలుగానే పిలువబడ్డారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. అందరూ పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తున్న వారే. అందరూ కునికి నిద్రపోయిన వారే. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనేటువంటి కేక అందరూ విన్నారు, అందరూ మేల్కొన్నారు. అయితే వీరిలో 5 మాత్రమే ఆ పెండ్లి కుమారునితో కలిసి విందుకు వెళ్ళారు. 5 విడవబడ్డారు. వెళ్ళిన వారు బుద్ధిమంతులు అని పిలువబడ్డారు. లేనివారు బుద్ధి లేని కన్యకలుగా పిలువబడ్డారు. ఎందుకు ఇలా జరిగింది? అంతవరకు కలిసే ఉన్నారు కదా, అంతవరకు కన్యకలుగానే పిలువబడ్డారు కదా, వారు కూడా ఎదురు చూశారు కదా. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు అనేటువంటి కేక వినబడినప్పుడు వాళ్ళు కూడా మేల్కొన్నారు కదా. ఎందుకు మరి ఈ 5 మంది విడువబడ్డారు, బుద్ధి లేని వారుగానే మిగిలిపోయారు? చాలా క్లుప్తంగా 2-3 విషయాలు మీ దృష్టికి తెస్తాను. దివిటి వెలగాలి అంటే ఏం కావాలా? నూనె కావాలా? వారు నూనెను నిర్లక్ష్యం చేశారు. చూడండి, 3వ వచనం ఈ మాటలు ఉన్నాయి. 25వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. 4వ వచనంలో బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ఈ 5 మంది ఏం చేశారు? నూనెను తీసుకొని పోలేదు. దివిటీలు ఉన్నాయి, అవి వెలగడానికి కావలసిన ఇంధనం వారు నిర్లక్ష్యం చేశారు. ఏం పర్లేదు, వెలుగుతాయిలే అనుకుని ఉంటారు. మేము వెలిగించుకోగలం. చాలామంది స్వనీతి మీద ఆధారపడతారు. మేము చాలా మంచి కార్యాలు చేస్తామండి, మాకేం పర్లేదండి అంటారు. బహుశా వీళ్ళు అలాంటి వాళ్ళు. ఒక మాటను మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో నూనె నిజమైన భక్తికి, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె లేకపోతే దివిటీలు ఎలాగైతే వెలగవో, పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు మన ఆత్మీయ దివిటీలు కూడా వెలగవు. అందుకే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 5:19 చెప్తాడు, ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. ఆత్మను ఆర్పకుడి. బుద్ధి లేని కన్యకలు నామకార్థ క్రైస్తవ జీవితానికి గుర్తు. వీళ్ళు మిగిలిన వారితో కలిసే ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మ సంబంధమైన క్రియలు వారిలో లేవు. ప్రియమైన వారులారా, ప్రభు ఈ సంఘాన్ని పరిశీలనగా చూస్తున్నారు. ఈనాడు అందరూ కలిసే ఉన్నాం, కానీ ఎవరు నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు?
ఎవరు నామకార్థమైన జీవితం జీవిస్తున్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడే. అంతవరకు అందరూ బాగానే ఉంటారు, అంతవరకు అందరూ బాగుంటారు. మేము సంఘంలో ఉన్నాం, మాకు సంఘ సభ్యత్వం ఉంది, మేము సంఘంలో పెద్దరికం చేస్తున్నాం, మేము సంఘంలో నాయకత్వం వహిస్తున్నాం అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కలిసే ఉన్నాం. కానీ ఎప్పుడు బయలుపడుతుంది బండారం అని అంటే పెండ్లి కుమారుడుగా ప్రభు రెండవసారి వచ్చినప్పుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఆత్మానుసారమైన జీవితం నిర్లక్ష్యం చేస్తే బుద్ధిలేని కన్యకల జాబితాలో చేరిపోతాము అనే సంగతి గుర్తించాలి. చాలామంది ఆచారాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఆత్మీయతకు ఇవ్వటం లేదు. ఈ విషయంలో ఒక్కసారి హెచ్చరిక పొందాలని నేను కోరుతూ ఉన్నాను. ఆచారాలకు ఇచ్చినంత ప్రాముఖ్యత ఆత్మీయతకి ఇవ్వటం లేదు. రెండవది, వాళ్ళు ఏమనుకున్నారంటే నూనె తీసుకుని వెళ్ళలేదు, అవసరమైతే ఎరువు తెచ్చుకోవచ్చులే అనుకున్నారు, అవసరమైతే కొనుక్కోవచ్చులే అనుకున్నారు. ఎరువు తెచ్చుకోగలవా, కొనుక్కోగలవా? మీకు ఇంతకుముందే చెప్పాను నేను. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ జీవితంలో నూనె అనేది పరిశుద్ధాత్మకు గుర్తు. ఎరువు తెచ్చుకుందాం అనుకున్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకలను అడిగారు, మా దివిటీలు ఆరిపోతున్నాయి, కొంచెం మాకు నూనెను ఎరువివ్వండి అని అడిగితే వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. గమనించండి, ఆత్మను రక్షణను ఇతరులకు పంచలేం. భార్య రక్షణ భర్తకు రాదు, భర్త రక్షణ భార్యకు రాదు. మా తల్లిదండ్రులు చాలా భక్తిపరులండి, నిజమే. కానీ వారి రక్షణ, వారి ఆత్మ నింపుదల, వారి ఆత్మీయ జీవితం నీకు రాదు. ఇదేమి ఆస్తులు కాదు పంచుకోవడానికి. పరిశుద్ధాత్మను కొనలేము, సాధ్యం కాదు. ఒకవేళ కొనగలిగితే మందాక ఎందుకు రాణిస్తారు? ప్రపంచంలోనే ఆస్తిపరులు చాలామంది ఉన్నారు, వాళ్ళే కొనేసేసి ఇప్పటికి బీరువాలో పెట్టి తాళం వేసేసేవాళ్ళు. మందాక రాదు. ఆత్మను మనం కొనలేము. గారడి సీమోను డబ్బిచ్చి ఆత్మవరాన్ని కొనాలనుకున్నాడు. కానీ పేతురు చాలా ఖచ్చితంగా చెప్పాడు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 8:20. 8వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. పేతురు చెప్తున్నాడు, నీవు డబ్బిచ్చి ఆత్మను కొంటావా? నీ వెండి నీ బంగారము నీతో నశించునుగాక. బుద్ధి లేని వారు అను పిలువబడ్డానికి కారణం మీరు గమనించారా? నిర్లక్ష్య వైఖరి, మాట వినని స్వభావం, సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ఆత్మీయ కార్యాలను ఈ లోక సంబంధమైన శారీరక కార్యాలుగా ఎంచటం, వారిని బుద్ధి లేని వారుగా చేశాయి. బుద్ధి కలిగిన కన్యకలు నూనె వెంట తెచ్చుకున్నారు, చివరి వరకు నూనెను భద్రం చేసుకున్నారు. పెండ్లి కుమారునితో పాటు లోపలికి ఇందులోకి వెళ్ళిపోయారు. నేను ముగించబోతూ ఉన్నాను. ఈ ముగింపులో ఒక వచనం చాలా ప్రాముఖ్యమైంది, మనలను హెచ్చరించేది, భయాన్ని కలిగించే వచనం ఉంది. ఆ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనం. అంతటా తలుపు వేయబడెను. ఈ చిన్న మాట నీవు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు నీకు భయం కలిగించాలి. బుద్ధి కలిగిన వారు పెండ్లి కుమారునితో కలిసి లోపలికి వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడెను. ఆ తలుపు వేయబడిన తర్వాత 5గురు వచ్చారు. తలుపు తీయండి 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 అని అడిగారు. పెండ్లి కుమారుని స్వరం ఏమందో తెలుసా? చూడండి, అక్కడే ఉన్న మాట 12వ వచనంలో, మిమ్ము నేను ఎరుగను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ 2 మాటలు
భయం కొలిపే మాటలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, తలుపు వేయబడిన తర్వాత మన ప్రార్థనలకు ఎలాంటి విలువ లేదు. ఎలాంటి విలువ లేదు. తలుపు వేయబడిన తర్వాత మన ప్రార్థనలకు ప్రయోజనం లేదు. తలుపు వేయబడము అని అంటే మన జీవితం ముయ్యబడడం అని అర్థం. మన జీవితం ముయ్యబడక మునుపే మనం సిద్ధపడాలి తప్ప, మన జీవితం ముయ్యబడిన తర్వాత నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. ధనవంతుడు లాజరుల ఉపమానంలో ధనవంతుడు పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తాడు. దేవుడు విన్నాడా? వినలేదు. ఆ ప్రార్థనకు ఎలాంటి విలువ ప్రయోజనం లేదు. ప్రియమైన వారలారా, నీ జీవితపు తలుపు మూయబడక మునిపే నీ హృదయపు తలుపు తెరచి నీ హృదయాన్ని పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. సమయం ఉండగానే బుద్ధి కలిగిన కన్యకల వలె మనం సిద్ధపడి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం, పరిశుద్ధాత్మ కార్యాలు కడవరకు చేయగలిగినటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు పెండ్లి కుమారునిగా ప్రభు వచ్చే వేళ ఆయనను మనం సంతోషంగా ఎదుర్కోగలుగుతాం. ఆయనతో కలిసి పెండ్లి విందులో మనం పాల్గొగలుగుతాం. ప్రియమైన వారలారా, ప్రభు రాకడ తథ్యం. ఈ తత్వం యొక్క చివరి ఆదివారం మనకు ఒక చక్కటి హెచ్చరికను, మంచి సిద్ధపాటు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆదివారం. ప్రభు రాకడ తథ్యం. రాకడ సమయం అనేది మర్మం. అయితే నీ సిద్ధపాటు ముఖ్యం. మనం ఎలా ఉన్నాం? లోకుల వలె ఉంటున్నావా? వెలుగు సంబంధుల వలె ఉంటున్నావా? బుద్ధి కలిగిన వారి వలె ఉన్నావా? బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా? పరిశీలన చేసుకొని సరి చేసుకొని, ప్రభువా నీ రాకడ ఎప్పుడైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను అనగలిగిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ సిద్ధపాటు మీరంతా కలిగి ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు అటు సిద్ధపాటును మీ అందరికను అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. ఆమేన్. దేవానాయందు చూడండి, దేవుడు చేసిన వీరులను బట్టి కృతజ్ఞతాపూర్వకమైన కానుకలు ప్రత్యేకమైన అర్పణలు పిలవాలి.
ముందుకు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన కానుకల వారినట్టయితే ముందుకు వెళ్ళి మీ కొరకు ప్రార్థన చేయవచ్చాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మీ ప్రియబిడ్డలు గత కాలంలో మీరు వారి పట్ల, వారి కుటుంబాల పట్ల చేసిన మేలులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. వారిని మీరు అంగీకరించండి, ఆశీర్వదించండి. బలహీనతలో బలపరిచారు, సమస్యలను విధించారు, చేయించిన పనులలో తోడుగా ఉంటున్నారు. నేను నిన్ను విడువను ఎడబాయను అని మీరు చేసిన వాగ్దానాన్ని ప్రజల పట్ల నెరవేరుస్తున్నారు. మీకు వందనాలు. ఆత్మాభిషేకాన్ని దయచేసి శారీరక సంబంధమైన క్షేమాన్ని ఇచ్చి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి నడిపించమని, వారి కానుకలు వారి హృదయాన్ని స్వీకరించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం తోడైయుండుగాక. ఆమేన్. సరే, కానుకలు సేకరించుకుందాం. డీటెయిల్స్ వచ్చి కానుకలు సేకరిస్తారు. ఈ ఆరాధన పాల్గొన్న మీ అందరికీ సాధారణంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా తన జాగ్రత్తలు చేసుకుంటూ మన ఆరాధనలో పాల్గొని ఆత్మీయంగా ఈ సహవాసం ద్వారా వేరుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇది చలికాలం. ప్రభుత్వం వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు వహించమని చెప్తున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆలయంలోకి వచ్చినప్పుడు బయట శానిటైజర్ ఉంది, ఖచ్చితంగా మీరు శానిటైజ్ చేసుకుని లోపలికి రండి. భయపడటం కాదు, కానీ జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ విషయాలు గుర్తించాలని కోరుతున్నాను. ఈ చేతికి 2 చీట్లు ఇవ్వబడుతున్నాయి. ఒకటి అటువంటి జ్ఞానాలకు సంబంధించిన చెట్టు. అటువంటి జ్ఞానాలు రేపు 25వ తేదీ నుండి ప్రారంభించబడుతున్నాయి. 25వ తేదీ నుంచి వచ్చే నెల డిసెంబర్ 24 వరకు ఈ ధ్యానాలు జరుగుతాయి. సమయాన్ని మీరు గుర్తించండి. ఉదయం 5:30 నుంచి 6:30 వరకు. గతంలో మనం 5 గంటల నుంచి 6 గంటల వరకు పెట్టుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు కాలేజీలకి, స్కూళ్ళకి పరిగెత్తే పరిస్థితులు లేవు. అంత ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి కనుక 5:30కి ప్రారంభిస్తే ఇంకొంతమంది రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ డివోషన్స్ని 5:30 నుంచి 6:30 గంటల వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని మీరు గుర్తించండి. ఈ ప్రోగ్రామ్ షీట్లో బైబిల్ చదవడానికి, వాక్యాన్ని బోధించడానికి కొందరు పేర్లు వేయబడ్డాయి.
వారు ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకొని తగిన సిద్ధపాటుతో వచ్చి మరి మీరు పాల్గొనాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ నెల 25వ తేదీ ఉదయం 5:30 గంటలకు అటువంటి ధ్యానాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం యేసుక్రీస్తులకు వాడబడిన వివిధ పేర్లు అనేటువంటి అంశం ఆధారంగా ధ్యానాలు జరుగుతాయి. యేసు ప్రభు వారికి బైబిల్ గ్రంథంలో అనేకమైన పేర్లు వాడాయి. వాటి అర్థాలు యేసుక్రీస్తు మనతో ఎలా సంబంధపడి ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాక మన పట్ల ఎలా ప్రభావం చూపించింది అనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. కాబట్టి యేసుక్రీస్తుకు వాడబడిన అనేకమైన పేర్లు లేక బిరుదులు, వాటి ద్వారా యేసుక్రీస్తు యొక్క రాక ఉద్దేశాన్ని మనం గుర్తించాలని ఈ ధ్యానాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇందులో బైబిల్ లెసన్స్ ఉన్నాయి. వాటిని ముందుగానే చదువుకొని ఆ జ్ఞానాలకు రండి. దేవుడు బహుగా ఆశీర్వదిస్తారు. వాక్యం ద్వారా మీతో మాట్లాడతారు. రెండవ షీట్ ఇయర్ క్యాలెండర్. వచ్చే ఆదివారం నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే 2021 ఫిబ్రవరి చివరి ఆదివారం వరకు ఏ ఆదివారం ఏ బైబిల్ పాఠాలు చదువుతారు అనేదంతా ఈ క్యాలెండర్లో ఉంటుంది. ఇది ముందుగానే మీ చేతికి ఎందుకు ఇస్తున్నాం అంటే, ముందుగానే మీరు శనివారమే ఈ పాఠాలు చదువుకొని వస్తే ఆదివారం ఇక్కడ బోధించబడేటువంటి వాక్యం మరింత స్పష్టంగాను అర్థవంతంగాను ఉంటుంది. కనుక ముందుగానే మీకు ఈ షీట్స్ ఇవ్వబడుతున్నాయి. కాబట్టి ఈ షీట్ మీరు బైబిల్లో పెట్టుకుని దానిని అనుసరించాలని కోరుకుంటున్నాను. గత ఆదివారం మీరు దేవునికి ఇచ్చిన కానుకలు మొదటి ఆరాధనలో 6,965 రూపాయలు, రెండవ ఆరాధనలో 11,239 రూపాయలు, మొత్తం కలిపి 18,204 రూపాయలు. ఈరోజు చెప్పబడిన వాక్యము ఉదయం 11 గంటలకు కీర్తన టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది. అయితే దాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు రాదు. వచ్చే వారం నుంచి ఇది కొనసాగాలి అంటే ఎవరైనా స్పాన్సర్ చేసేవారంటే కొనసాగుతుంది. ఒకవేళ లేని పక్షంలో టీవీ ప్రోగ్రామ్ని నిలుపుదల చేస్తున్నాను అనే సంగతిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు స్త్రీల సమాజం జరుగుతుంది. స్త్రీలందరూ సమాజ సహవాసంలో పాల్గొని ఆత్మీయంగా బలపడాలని కోరుకుంటున్నాను. అటువంటి ధ్యానాల్లో సాధారణంగా గతంలో ధ్యానం అయిపోయిన తర్వాత వెళ్తూ ఉండగా టీయర్ స్నాక్స్ ఇచ్చేవారు. ఉదయాన్నే చలిగాలంలో వచ్చారు కనుక చక్కగా వేడి కాఫీ లేదా టీ తాగి వెళ్ళేవారు. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ టీ అండ్ స్నాక్స్ ఇవ్వటం తీసుకోవటం అంత మంచిది కాదు అని ఉద్దేశించి వాటిని ఈ సంవత్సరానికి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆరాధన ఇట్లా జరుగుతుంది, బయట వెంటనే తిరిగి వెళ్ళి సెలవు తీసుకోవచ్చు. ఈ విషయంలో మీరందరూ సమన్వయంతో సహకరించాలని నేను కోరుతున్నాను. వచ్చే ఆదివారం యథావిధిగా మొదటి ఆరాధన 6 గంటలకు, రెండవ ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడతాయి. అలాగే మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. క్యాలెండర్ ఎవరైనా స్పాన్సర్ చేసేవారంటే ముందుకు రావాలని నేను కోరుతున్నాను. నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సువార్త సందేశాలు నూతన మాదిగ అని. ఈ పుస్తకాలు రిటైర్డ్ ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. ఆండ్రూ గారు రచించి ముద్రించినటువంటి పుస్తకాలు. పి. ఆండ్రూ గారు మనం చాలాసార్లు ఇక్కడ వచ్చి
వాక్యాన్ని బోధించిన సందర్భాలు ఉన్నాయి. ఆండ్రూ గారు రచించి బోధించినటువంటి ముద్రించినటువంటి ఈ సువార్త సందేశాలు, వీటిని కావలసిన వారు డబ్బులు తీసుకోమని వారు తెలియజేశారు. 100 రూపాయలు పుస్తకం. అయితే ఆత్మీయ సందేశాలు బాగున్నాయి కాబట్టి పుస్తక రూపంలో ఉంటే మనం ఎప్పుడైనా చదువుకోవచ్చు. కనుక ఆసక్తి కలిగిన వారు తీసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందరు లేచి నిలబడి కానుకల సమర్పణ గీతం పాడుతున్నారు. జీవాధిపతి నీకు స్తోత్రం. పరమ వేడి పూజకానికి తెచ్చి మా కొరకు కనుమరిని భరించి మరణము జయించి 3వ దినాన పునరుద్ధరణపై తిరిగి లేచిన యేసు ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మీ ప్రేమ, మీ కృప, మీరు చూపిన క్షమాపణ అక్షయ ప్రభువా, మీ కృప ద్వారా మిమ్మల్ని రక్షించుకున్నారు. ఈ బిడ్డగా మీ అమూల్యమైన రక్తంతో కడిగి మమ్మలను సంఘముగా ఏర్పాటు చేస్తున్నారు. నేను సంఘముగా త్వరలో రానున్న యేసుక్రీస్తు కొరకు సిద్ధపడాలి అని మాకు తెలియజేశారు. మొదలస్తులమైన ఎటువంటి వాక్యం ప్రతి ఉదయంలో నిరంతరంలో పవిత్రంగా సహాయం చేయండి. నిరాకరణ కొరకు సరైన సిద్ధపాటు కలిగిన ఆత్మీయ స్థితి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చేయవలసిన విధంగా దీవించండి. బలహీన వారిని బలపరచండి. సమస్యల్లో ఉన్న వారిని వినిపించండి. చదువుకున్న పిల్లలకు జ్ఞాపకం జ్ఞాపశక్తిని ఇవ్వండి. మా పరమ తండ్రి, జీవనోపాధిలో పిల్లలు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడని కూడా వేడుకుంటున్నాను ప్రభువా. మా రక్షక, ఈ సమయంలో ఈ సంఘంలో జరుగుతున్న పరిచయం వరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 25వ తేదీ నుంచి అరుణోదయంలోనే మేము అటువంటి ధ్యానాల్లో ప్రారంభించబడి ఉన్నాం. మీ దీవెనలతో జరిగించండి. నిరాకరణంగా కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతిబిడల్లో పొరడించిన బాలయేసును దర్శించుకోవడానికి ముందు వాక్యంలో ఇమిడిపోయినటువంటి రక్షకుని మేము దర్శించడానికి, వాక్యపు వెలుగులో మేము నిన్ను చూడగలగడానికి పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నారు. చేరువచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆత్మీయ ఆనందంతో తిరిగి వెళ్ళడానికి సహాయం చేయండి. మా తండ్రి, ఈ సంఘంలో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తులను చేతులు ప్రార్థిస్తూ ఉన్నారు. చిన్నబిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధాప్యులు ఉన్నవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించుకొని వేడుకుంటున్నాను ప్రభువా. ఎంతో మంది మరి కోవిడ్-19 వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఆ ఇబ్బందులను చేయడం చేయండి. శారీరక సంబంధమైన ఆరోగ్య క్షేమాలు దయచేయండి. చిన్నబిడ్డలు, వృద్ధాప్యులు ఉన్న వారికి మీరు మీ కుటుంబం వారిని తోడుగా ఉంచి వారి చుట్టూ తోడుగా కావలిగా ఉంచండి. జీవనోపాధి పనులు చేయించిన పనులలో మీరు తోడుగా ఉండి వారికి ఇక్కడ అభివృద్ధిని దయచేయండి. ఎవరి దేశంలో ఉన్నటువంటి పిల్లలు మా తండ్రి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారు. వారి పట్ల మీ కనికరం కలిగిన హస్తాన్ని చాపుకొని వేడుకుంటున్నాను ప్రభువా. మా తండ్రి, ఈ సమయంలో ఈ కోవిడ్-19 బారి నుంచి మనలను విడిపించుకొని వేడుకుంటూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎందరో భయపడుతున్నారు ప్రభువా. కొన్ని దేశాలలో తిరిగి లాక్డౌన్ విధిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఆ పరమ తండ్రి ఈ వైరస్ని ఉడుపుమాపుకొని పెట్టుకుంటూ ఉన్నారు. వైరస్ని ఉడుపుమాపడానికి మా తండ్రి వ్యాక్సిన్ కనుగొనడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా శాస్త్రజ్ఞులకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా రక్షక, మా దేశ రాష్ట్రంలో జీవించండి.
పరిపాలనకు అధికారులందరినీ ఆశీర్వదించండి. మా తండ్రి వారి జ్ఞానముని బట్టి ఆది సువార్తకు సంఘాన్ని దీవించండి. రేపటి నాడు జరగబోతున్నటువంటి చంద్రశ్రీ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా ప్రభు తండ్రి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎలక్షన్ జరిగి మంచి నాయకత్వం పొందుతున్నట్టుగా సహాయం చేయండి. మీరు అంకరించుకున్న సంఘం, ఈ సంఘాన్ని మీరు కాపాడుతున్నందుకు తెలుస్తున్నాం. ఉజ్జీవింపు చేయమని వేడుకుంటున్నాను. అతన్ని మంచి నాయకత్వంలో సంఘం పునరుజ్జీవం పొందుకొని అనేక స్వార్థులు ఉండడానికి ప్రయత్నించండి. ఈ సేవలను కానుకలను వారి హృదయాలను స్వీకరించండి. వారి బోధనతో దయచేయమని దీవించి పంపించమని ప్రతి అవసరత మీ కృపా సమృద్ధిలో నుంచి తీర్చుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మాకు ఆహారం నిర్మాణం చేసి వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించి ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దీపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. Dewa, Divenala.